నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడి సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందుతోంది. నాగశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి వైజయంతి మూవీస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దీశా పటానీ వంటి స్టార్స్ నటిస్తున్నారు. కాస్టింగ్ ఎంపికతోనే నాగశ్విన్ ఆసక్తిని పెంచేశాడు. ఇక భారీ తారాగణంతో అతడు చేస్తున్న ఈ భారీ ప్రయోగం భారత సినీ చరిత్రలో మరో అద్భుతంగా మారుతుందని అంతా భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ సినిమాలో మరో ఇద్దరు స్టార్ హీరోలు అతిథి పాత్రలు నటిస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఒక అతిథి పాత్రను నటిస్తాడని టాక్ వినిపించింది. అయితే దీనిని దుల్కర్ అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు. ఇంతలోనే ఇందులో మరో హీరో కూడా నటించబోతున్నాడంటూ గట్టిగానే టాక్ వినిపిస్తుంది. కల్కి ప్రాజెక్ట్ గురించి ఎంతో ఎక్సైటెడ్ గా ఉన్నానంటూ ఆసక్తిని వ్యక్తం చేసిన విజయ్ దేవరకొండ ఇందులో తన ఫేవరెట్ స్టార్లంతా నటిస్తున్నారని అన్నారు. ఇంతలోనే దేవరకొండకు కూడా ఇందులో ఒక అతిథి పాత్రను నాగశ్విన్ ఆఫర్ చేశారని వార్తలొస్తున్నాయి. ఎవడే సుబ్రహ్మణ్యం టైం నుంచి ఇద్దరి మధ్య స్నేహం ఉంది. ఆ తర్వాత మహానటి, జాతిరత్నాల్లోనూ దేవరకొండ అతిథిగా మెరిశాడు. ఇప్పుడు భారీ పాన్ వరల్డ్ సినిమాలో మరోసారి కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నారని చెప్తున్నారు. అయితే ఈ వార్తలన్నీ ఇప్పటి వరకు మూవీ టీం కానీ దేవరకొండ కానీ అధికారికంగా అనౌన్స్ చేయలేదు. ఒకవేళ ఇదే నిజమైతే లెజెండరీ కమల్ హాసన్, ప్రభాస్ లాంటి స్టార్లతో కలిసి నటించే అవకాశం దేవరకొండ ఇమేజ్ ని పెంచేస్తుందనడంలో సందేహం లేదు. ఇక మే 9న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయని సమాచారం. అంతర్జాతీయ సినిమా ఉత్సవాల్లో ఇప్పటికే నాగశ్విన్ ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. ఏప్రిల్ నుంచి మరింత ప్రచారం చేసేందుకు మూవీ టీం సిద్ధమవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.